హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో అయితే ఉత్తరాఖండ్ శ్రీనగర్ నుండి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ వచ్చినప్పుడు మేము మంచిగా ఎంజాయ్ చేసిన ఒక మంచి డే మూమెంట్స్ అన్నమాట. ఇవన్నీ అయితే మాకు ఈ టెంపుల్ అనేది చాలా పర్సనల్ కనెక్షన్ అన్నమాట. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సో టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే సరదాగా సిఎంఆర్ సెంటర్ లో ఉండే కిడ్స్ గేమింగ్ జోన్ కి అయితే మా చిట్టి తల్లిని తీసుకెళ్లిపోయాము. మనం వైజాగ్ లో ఉంటేనో లేక ఏదైనా సిటీలో ఉంటేనో పిల్లల్ని అప్పుడప్పుడు హాలిడేస్ అప్పుడు ఇలాంటి కిడ్స్ జోన్ కి తీసుకొచ్చి వాళ్ళని ఆడిపిస్తే వాళ్ళకి వచ్చే ఆనందమే వేరు. కానీ మా బ్యాడ్ లక్ మేమున్న ఏరియాలో ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క రోజైనా దానికి హ్యాపీగా టైం అంతా స్పెండ్ చెయ్యాలి అని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఇక్కడికైతే తీసుకొచ్చాము. చక్కగా ఆడుకుంది. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే కార్ డ్రైవింగ్ చేసింది. ఆ కార్ డ్రైవింగ్ అయిపోయాక హెలికాప్టర్ ఎక్కింది. నిజంగా అదే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్, అది పొందిన ఆనందం అయితే మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఏం సెట్ అవ్వక గాజువాక సెంట్రల్ కి వచ్చాము. లేదంటే వైజాగ్ సిటీ సెంట్రల్ కి వెళ్ళుంటే ఇంకా మంచిగా ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళం. మాకు కుదరక ఇక్కడికే వచ్చాము. సో అక్కడ కిడ్స్ గేమింగ్ జోన్ లో అయిపోయిన తర్వాత కింద ఫ్లోర్ లో ఇంకొక గేమింగ్ జోన్ ఉందంటే అక్కడికి కూడా వచ్చేసాము. అక్కడ ఈ రంగుల రాట్నం ఎక్కమంటే మా చిట్టి తల్లి చాలా భయపడింది. ఇంకా తర్వాత ఈ బాల్స్ గేమ్ అయితే ఆడి మొత్తానికి 25 స్కోర్ అయితే చేసింది. ఇంకా తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి కార్ రేసింగ్ కూడా ఆడేసింది. అది కూడా 2-3 టైమ్స్ ప్లే చేసింది. దానికి ఎంత నచ్చిందో ఏంటో, చాలా మంచిగా ఆడుకుంది. వాళ్ళ నాన్నతోనే ఆడుకుంది అనుకుంటే ఇక్కడ నేనేదో సరదాగా ఆడుకుంటే నాతో కూడా ఆడడానికి రెడీ అయిపోయింది. మేమందరం ఆడేసుకున్న తర్వాత కొద్దిసేపు మా దేవా కూడా ముచ్చట తీర్చుకున్నాడు. చిన్న పిల్లాడు అయిపోయాడు కొద్దిసేపు. ఇక మా చిట్టి తల్లి కార్ రేసింగ్ అయితే కనీసం బ్రేక్స్ కి దాని కాళ్ళు కూడా అందవు. అంత చిన్న పిల్ల అయినా కూడా ఊరికే బటన్ ప్రెస్ చేస్తుంది, ఆడుతుంది. సో మొత్తానికి అయితే మా దేవా ఫినిష్ చేశాడు. తనకి 7th ప్లేస్, మాకు 8th ప్లేస్ వచ్చేసాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసామండి ఈ ఫైరింగ్ గేమ్స్ లోకి. ఇది ఎలా ఆడాలో కూడా తెలీదు, కానీ మొత్తానికి అయితే ట్రైల్ వేసినప్పుడు రే పోయిందా అనిపించింది. కానీ తర్వాత రౌండ్ మాత్రం చాలా చక్కగా ఆడుకున్నాము. ఆ గేమింగ్ జోన్ లో మా చిన్ని తల్లిని ఆడించుకుంటూ మేము ఆడుకుంటూ టైమే చూసుకోలేదు. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. ఇంకా టైంలో లంచ్ అంటే కష్టం కదా, సో అందుకని KFC అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మేమైతే KFC తిని నియర్లీ 1.5 year అయిపోతుంది. ఎప్పుడో 1.5 year బ్యాక్ ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు తిన్నాము, ఇక్కడ వైజాగ్ లో. మళ్ళీ తినలేదు మేము. అక్కడ మేమున్న శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో అక్కడ KFC ఉండవు. ఇక 1.5 year తర్వాత KFC కళ్ళ ముందు కనిపిస్తే కామ్ గా కూర్చుంటామా? టైం వేస్ట్ చేయకుండా హ్యాపీగా నేనైతే మంచిగా తిన్నా. ఫైనల్ గా మొత్తానికి మా చిన్ని ఫ్యామిలీ డే అవుటింగ్ అయితే అయిపోయింది. చాలా కాలం తర్వాత. ఏదైనా వైజాగే.